గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయంటే ఒక రోమన్ ఆఫీసర్ గురించి రాయబడ్డాయి. రోమియుడైనటువంటి కొర్నేలి అనే ఒక శతాధిపతి, సెంచూరియన్ అన్నారు. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఒక ఎస్పీ లాంటివాడు, ఒక పోలీస్ అధికారి లాంటివాడు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాంటివాడు, ఒక అధికారి. అటువంటి అధికారి యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలుసుకుని అన్యుడైనప్పటికీ కూడా తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తూ ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే కుటుంబం అంతా దైవభక్తిలోనికి నడిపించుకున్నాడు. అంతేకాదు పేదలకు ధర్మం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ఒక వ్యక్తి సత్యాన్వేషణ చేసి యేసుక్రీస్తు ప్రభుని ఆయనే సత్యదేవుడు అని తెలుసుకుని తన కుటుంబాన్ని అందులో నడిపించడమే కాదు, తన వల్ల ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమంది దీవింపబడ్డారు. ఇక్కడ కుటుంబంతో కలిసి భయభక్తులు గలవాడన్నారు. అదే 10వ అధ్యాయం కొంచెం క్రిందకు వస్తే 7వ వచనంలో అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి. చూడండి, మరలా ముందు చదివిన వాక్యంలో అతడు భక్తిపరుడు, తర్వాత అతడు కుటుంబం భక్తిపరులు, తర్వాత అతని కిందున్న పనివారులు ఇద్దరు భక్తిపరులను పిలిచి. ఒకని భక్తి ఎంతమందికి వెళ్తుందో చూసారా? అతడు భక్తిపరుడు, తన కుటుంబం భక్తిపరులైంది, తన పనివారు భక్తిపరులయ్యారు. చివరికి పేతురు అని దైవ సేవకుని ఇంటికి పిలిపించుకున్నప్పుడు పేతురు గారు వచ్చే లోపల తన ఇంటి నిండా అనేక మందిని జనాల్ని సమకూర్చుకున్నాడు. దైవ సేవకుడు వస్తున్నాడు రండి అని. పేతురు వాక్యం చెప్తే అందరూ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి రక్షింపబడ్డారు. ఒక వ్యక్తి యొక్క రక్షణ, ఒక వ్యక్తి యొక్క సత్యాన్వేషణ, ఒక వ్యక్తి యొక్క విధేయత, దేవుని యొక్క వాక్యానికి విధేయత కుటుంబానికి, తన ఇంటికి, తన పనివారికి, తన యావత్ ప్రజలందరికీ కూడా రక్షణ కలిగింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మన విధేయత ఎంతమందికి ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచన చేసినప్పుడు దానికి ఆపోజిట్గా కూడా ఆలోచన చేయాలి. మన విధేయత మన కుటుంబానికి ఇంటంతటికి దీవెనగా ఉంటే మన ఒక్కరి అవిధేయత ఇంటికి, కుటుంబానికి కూడా శాపంగా కూడా మారుతుందనే సత్యాన్ని తెలుసుకోవాలి. దావీదు భక్తుని యొక్క ఒక్క విధేయత దావీదు వంశాలకి ఆశీర్వాదంగా మారింది. సౌలు భక్తుని యొక్క ఒక్క అవిధేయత రాజ్యము బెన్యామీను గోత్రంలో నుండి యోధా గోత్రంలోకి వచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో మన విధేయత ఎంతమంది మీద ఆధారపడుతుందని ఆలోచన చేయాలి. ఒక పాపపు జీవితంలో జీవించిన రాహాబ్ అనే ఒక వేశ్య అయినటువంటి స్త్రీ దేవుని సత్యాన్ని తెలుసుకొని మారు మనసు పొంది దేవుని ప్రజలకు సహాయం చేసింది. ఆమె సహాయం చేసి దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన ఆ ఒక్క స్త్రీ వల్ల ఎంతమంది రక్షింపబడ్డారంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో యెరికో పట్టణంలో ఇశ్రాయేలీయులు అటాక్ చేసి వారిని నాశనం చేసే ముందు ఓన్లీ ఒక్క కుటుంబము, అనగా కుటుంబం కూడా కాదు, ఈ యొక్క రాహాబ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని అట. యెహోషువ గ్రంథం 6:23 వేగులు వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ, ఎంతమందినట, కింద మొత్తం తన ఇంట్లోనికి చేరిన వారందరినీ రక్షించి దేశాన్ని, రాజుని హతమార్చారు. ఒక్కని వల్ల ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు. ఆ ఒక్కడు నువ్వు, నేను. ఈ రోజున నా వల్ల నా కుటుంబం, నీ వల్ల నీ కుటుంబం దీవింపబడుతుంది. పొరపాటున మన అవిధేయత దేవునికి విరోధంగా జీవిస్తే లేనిపోయిన శ్రమలు, లేనిపోయిన కష్టాలు, లేనిపోయిన శాపాలు తెచ్చుకునే పరిస్థితి. ప్రభువా, లోకాశల్లో పడిపోకుండా నన్ను రక్షించు, నేత్రాశకు బానిస అవ్వకుండా రక్షించు, మోహపు కాంప అపితర కోరికలకు ఆకర్షింపబడకుండా నన్ను రక్షించు.
నాయనా నాది కాని డబ్బునే కానీ దేన్ని ఆశించకుండా నన్ను రక్షించండి. ఎప్పుడు ప్రార్థన చేసుకుని ఆయన శక్తిని పొందుకోవాలి. ఆయనకి విధేయత కలిగి ఉన్నంత వరకు మన జీవితాలు చాలా సంతోషంగా సమాధానంగా వెళ్తాయి. ఒక్క విధేయత చాలు అనేకమైన కష్టాలకు కారణమవుతుంది. ప్రభువా, చక్కగా సమాధానంగా నడుస్తున్న నా జీవితంలో పాపము ఆకర్షిస్తున్నది, కానీ ఆ పాపానికి నేను ఆకర్షింపబడకుండా నేత్రాశ నుండి, శరీరాశ నుండి, జీవపు డంబం నుండి నన్ను రక్షించు ప్రభు అని దేవుని అడుగుదాం. దేవునికి మన చివరి శ్వాస వరకు విధేయత కలిగి ఉందాం. మనం దీవింపబడి, మన కుటుంబం దీవింపబడి అనేకులకు దీవెనగా మారదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల మా తండ్రి, మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మా ఒక్కరి విధేయత కుటుంబం అంతా ఎలా దీవింపబడుతుందో, మా ఒక్కరి అవిధేయత కుటుంబానికి తండ్రి కష్టంగా, నష్టంగా, లాభకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది కనుక శాపకరంగా ఉంటుంది. లాభకరంగా కాకుండా శాపకరంగా ఉంటుంది కనుక ప్రతి శాపమును రక్షించమని, ప్రతి పాపమును రక్షించమని, ప్రతి అవిధేయత నుండి మమ్మల్ని రక్షించి మా చివరి శ్వాస వరకు నీ వాక్యానికి విధేయత కలిగి నీ చిత్తాన్ని మాత్రమే యేసుక్రీస్తు ప్రభువా నెరవేర్చు. నీ పరిశుద్ధాత్మ సహాయము, నీ కృప హెచ్చుగా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.